హాయ్ అండి. ఇవాళ మా తెలంగాణ స్టైల్‌లో కాకరకాయ పులుసు పెట్టానండి. చూద్దాము. ఫస్ట్ చింతపండు నానేసి పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజంతా. తర్వాత కాకరకాయల పైన బొడిపెల్ని కొద్దిగా లైట్‌గా తీసేయాలండి. తర్వాత లోపల గింజలు ముదురువైతే తీసేయాలండి. లేతవైతే ఉంచొచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులండి వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇది 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా పసుపు, కాకరకాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు వేగాలండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చేపల పులుసులాగా ఉంటుందండి వెజిటేరియన్ కోసము. తగినంత సాల్ట్ అండి 1½ స్పూన్ వేసుకున్నాను. బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత ఇప్పుడు ఒక టమాటా అండి, ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1½ స్పూన్ కారం అండి వేసుకొని మంచిగా కలపాలి. డయాబెటీస్కి కూడా చాలా మంచిదండి కాకరకాయ. తర్వాత చింతపండు పులుసు అండి. వేసుకొని తగినంత వాటర్, ఒకవేళ కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గనివ్వాలండి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది జీలకర్ర మెంతుల పొడి మన పులుపు పదార్థాలన్నిట్లో వేసుకోవచ్చండి, పులిహారలో కూడా. కొద్దిగా బెల్లం అండి, పులుపు విరుగుడ కోసం అండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.